అందరికీ నమస్కారం. ఈ పర్టిక్యులర్ వీడియోలో మెయిన్గా జీడిఎస్ బీపీఎం అనేవాళ్ళు లీవ్లో ఉన్నప్పుడు కన్ఫర్మ్ సబ్స్టిట్యూట్కి క్యాష్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఈ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, జీడిఎస్ బీపీఎం అనేవాళ్ళు ఈఎస్ఎస్ పోర్టల్లో లీవ్ అప్లై చేసిన తర్వాత ఎయిదర్ పెయిడ్ లీవ్ ఆర్ ఎల్డబ్ల్యూఏ ఆర్ ఎనీ లీవ్ వాళ్ళకి అప్రూవల్ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. చూడండి, ఇది ఫస్ట్ ప్రొసీజర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు లీవ్ అనేది కన్ఫర్మేషన్ అయితే మీకు టెక్స్ట్ మెసేజ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇలా వస్తుంది. డియర్ అని చెప్పి మీ పేరు, మీరు అది ఏ గ్రౌండ్స్పై పెడుతున్నారు, జీడిఎస్ పెయిడ్ లీవా ఆర్ ఎల్డబ్ల్యూఏ అది చూపిస్తుంది. పర్టికులర్ పీరియడ్ ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ అది చూపించడం జరుగుతుంది. ఇలా కన్సర్న్ శాంక్షన్ అథారిటీ నుంచి అప్రూవల్ అయ్యింది మన పెయిడ్ లీవ్ అని మెసేజ్ రావడం జరుగుతుంది. ఇలా మెసేజ్ వచ్చిన మీకు పెయిడ్ లీవ్ అనేది అప్రూవల్ అయిపోయింది ఆర్ ఎల్డబ్ల్యూఏ అనేది అప్రూవల్ అయ్యింది అని కన్ఫర్మేషన్ మనకి. లేదు అనుకుంటే సెకండ్ ప్రొసీజర్ వచ్చి మీరు ఈఎస్ఎస్ పోర్టల్ లాగిన్ అయ్యి లీవ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఓకేనా లీవ్ డీటెయిల్స్లోకి వెళ్ళారనుకోండి. అందులో మీరు ఫ్రమ్ నుంచి టు డేట్, ఏ డేట్ నుంచి ఏ డేట్కి అక్కడ డేట్ సెలెక్ట్ చేస్తే మీకు చూపించడం జరుగుతుంది. పెండింగ్లో ఉందా, అప్రూవల్ అవ్వలేదా, అప్రూవల్ అయ్యిందా, రిజెక్ట్ అయ్యిందా అనేది క్లియర్గా చూపించింది. దాని గురించి అనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ రిఫర్ ద వీడియో. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో వన్స్ మీకు లీవ్ శాంక్షన్ అయిన తర్వాత మీకంటూ ఆల్రెడీ సబ్స్టిట్యూట్ ఐడి అనేది ఉంటుంది. ఆ సబ్స్టిట్యూట్ ఐడితో కన్సర్న్ పాస్వర్డ్ కొట్టి, పాస్వర్డ్ అనేది అందరికీ సేమ్గా ఉంటుందండి. DOP@1234 ఫస్ట్. తర్వాత మీరు సబ్స్టిట్యూట్ పాస్వర్డ్ మార్చుకోవాలంటే అది కూడా మార్చుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? వన్స్ లాగిన్ అయిన తర్వాత ఓకేనా, ఇప్పుడు మీకు ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే బ్యాలెన్స్ అనేది 0 చూపించడం జరుగుతుంది. ఆ 0 చూపిస్తుంది. అలాంటప్పుడు మన క్యాష్ అంతా ఆల్రెడీ 0 ఉండదు, అంతే కదా. బీఓలో ఎంతో కొంత క్యాష్ అనేది ఉంటుంది, 0 అయితే ఉండదు. కానీ ఇనీషియల్గా సబ్స్టిట్యూట్ లాగిన్ అయినప్పుడు మాత్రం 0నే చూపిస్తుంది. అప్పుడు ఏంటంటే అతను క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే మనం పర్టికులర్గా బీపీఎం అనేవారు ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 నుంచి పెట్టాను ఓకేనా. 23 ఇఫ్ ఇంకే సండే అంటే 22 లేదంటే 23 క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో ఆ బ్యాలెన్స్ అనేది ఈ సబ్స్టిట్యూట్ ఐడికి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా ట్రాన్స్ఫర్ చేస్తేనే ఆ సబ్స్టిట్యూట్ ఐడిలో ట్రాన్సాక్షన్ జరగడం కూడా స్టార్ట్ అవుతుంది. ప్లస్ అది ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద రిమైనింగ్ ట్రాన్సాక్షన్ మనం చేయొచ్చు. ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది జరగకపోతే మీకు రిమైనింగ్ సిబిఎస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ట్రాన్సాక్షన్స్ జరగవు. ప్లస్ ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఫెచ్ అవ్వదు. కాబట్టి ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతే మీ రిమైనింగ్ ట్రాన్సాక్షన్ జరగాలి. అది ఎలా అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? క్యాష్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన బీపీఎం లాగిన్ నుండి మనం కన్సర్న్ సబ్స్టిట్యూట్ ఐడికి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇందులో క్యాష్ అండ్ స్టాంప్స్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇందులో మీకు కింద కనిపిస్తుంది బీపీఎం క్యాష్ ట్రాన్స్ఫర్ అని. ఓకేనా? చూడండి, బీపీఎం క్యాష్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి ట్రాన్స్ఫర్ క్యాష్ టు బీపీఎం. ఓకేనా? ఇది చూడండి, ఫ్రమ్ యూజర్ అంటే ఇక్కడ బీపీఎం నేము ఎంప్లాయీ చూపిస్తుంది, దానిపై సెలెక్ట్ చేస్తారు. మీరు చూసుకుంటే ఫస్ట్ 0 ఉంటుంది. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ మీరు సెలవు పెట్టే ముందు బిఫోర్ డే ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. సరేనా? కింద చూడండి చూజ్ ఆప్షన్ అని, మీ పీఓలో ఏ బీపీఎం కానీ ఎంసీ కానీ ఉంటే వాళ్ళు ప్లస్ సబ్స్టిట్యూట్ ఐడి ఎవరు పెట్టినారో వాళ్ళ నేమ్ వాళ్ళ ఐడి చూపిస్తుంది. నేను సబ్స్టిట్యూట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనుకుంటాను కాబట్టి అతని పేరు మీద సెలెక్ట్ చేయాలి. ఓకేనా? కింద రిమార్క్స్ అంటే లీవ్ కాబట్టి లీవ్ అని ఎంటర్ చేసాను, ప్రాబ్లం లేదు. ఓకేనా? లీవ్ ఎంటర్ చేశారు కదా, ఇక్కడ చూడండి అమౌంట్ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. ఓకేనా? అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పైన ఫ్రమ్ యూజర్ అంటే మీది, టు యూజర్ అంటే కన్సర్న్ సబ్స్టిట్యూట్ ఐడి,
కింద రిమార్క్స్. ఓకే, రిమార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఇవన్నీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ కొట్టండి. చూడండి, ఆర్ యూ షూర్ వాంట్ టు ట్రాన్స్ఫర్ అమౌంట్ యువర్ సబ్స్టిట్యూట్ నేమ్ ఐడి చూపిస్తుంది. ఓకేనా, ఎస్ కొట్టండి. చూడండి, అమౌంట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. చూసారా, ఇంతకుముందు 0 ఉంది బ్యాలెన్స్, ఎంత వచ్చింది. ఓకే, ఇది ప్రొసీజర్. మీరు సెలవు పెట్టి సబ్స్టిట్యూట్ని రిజిస్ట్రేషన్ చేసుకెళ్తే వాళ్ళకి మన బీపీ యూజర్ ఐడి నుంచి క్యాష్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ప్రొసీజర్. ఓకే.